ఎన్నికల వేళ ఎక్కడ చూస్తే అక్కడ తనిఖీల్లో కళ్ళు చెదిరేలా నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి. అనంతపురంలో విద్యుత్ నగర్ సర్కిల్లో వాహనాలను చెక్ చేస్తున్న అధికారులకు ఓ వాహనంలో సుమారు 2 కోట్లు దొరికాయి. దీంతో వాటికి సరైన పత్రాలు చూపించకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో డబ్బులను లెక్కించారు. అయితే ఆ డబ్బు కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంటదిగా అనుమానాలు రేకెత్తుతున్నాయి. విద్యుత్ నగర్ సర్కిల్ ఎఫ్ఎస్టీ టీమ్ తో పాటు వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఆ వెహికల్ చెకింగ్ లో భాగంగా ఏపీ 39 గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. దాంట్లో ఒక 2 బ్యాగుల్లో క్యాష్ ఉన్నట్టు కనబడింది. దానిపైన ఇప్పుడు వచ్చేసి మేము పంచనామా చేసి దాంట్లో ఎంత క్యాష్ ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోతున్నారు, ఆ డబ్బులు ఎవరిది అని చెప్పేసి పంచనామా రాయడం జరుగుతుంది. పంచనామా రాసాక టోటల్ అమౌంట్ ఎంత, అమౌంట్ ఎవరి అమౌంట్ అది ఎక్కడి నుంచి మీకు అందరికి చూపిస్తాం. కంపల్సరీ చూపించకుండా ఎట్లా పోతా చెప్పు. ఎన్నికల వేళ ఎక్కడ చూస్తే అక్కడ తనిఖీలో కళ్ళు చెదిరేలా నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి. అనంతపురంలో విద్యుత్ నగర్ సర్కిల్లో వాహనాలను చెక్ చేస్తున్న అధికారులకు ఓ వాహనంలో సుమారు 2 కోట్లు దొరికాయి. దీంతో వాటికి సరైన పత్రాలు చూపించకపోవడంతో పోలీసులు ఆ నగదును సీజ్ చేశారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో డబ్బులను లెక్కించారు అధికారులు. అయితే ఆ డబ్బు కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంటదిగా అనుమానాలు రేకెత్తుతున్నాయి. రైట్గా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ రామాంజనేయులు. పవన్, అనంతపురం జిల్లాలో జిల్లా వ్యాప్తంగా మొత్తం పోలీసులన్నింటి కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం చెక్ పోస్టుల ద్వారా వాహనాలు చెకింగ్ చేస్తున్నారు. ఈ సందర్భంలోనే అనంతపురం నగరంలోని విద్యుత్ నగర్ సర్కిల్లో వెళ్తున్నటువంటి వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక వాహనంలో డబ్బులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. 4 బ్యాగుల్లో ఉన్నటువంటి డబ్బుల్ని లెక్కించగా దాదాపు 2 కోట్లుగా ఉన్నట్లు గుర్తించారు. ఇది రెవెన్యూ అధికారుల సమక్షంలో మొత్తం డబ్బుని లెక్క పెట్టారు. ఇది కదిరికి సంబంధించినటువంటి ఒక నేతదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. వాటిని సీజ్ చేసి దాన్ని లెక్క పెట్టి తర్వాత ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో దాన్ని మొత్తం ఆదాయ శాఖ అధికారులకు డబ్బును అప్పచెప్పారు. ఆ తర్వాత సరైన లెక్కాచారము తర్వాత పత్రాలు చూపిస్తే డబ్బును విడుదల చేస్తామని చెప్పేసి పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికైతే జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అనుమానాస్పద స్థలాల్లో కూడా ఇలాంటి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి భారీగా చెకింగ్లు జరుగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు.